హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వస్తున్న సంకురాత్రికి అలసంద గారెలు ఎలా చేయాలో చూసామండి. అలసంద గారెలు చాలా మందికి చికెన్ లెక్కి ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అలసంద బ్యాడ్లండి 8 గంటల వరకు నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం ముక్క వేసి ఇవి మిక్సీలో కచ్చాగా అట్లా కొట్టి పక్కన పెట్టుకున్నాము. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, సాల్ట్, వంట సోడా వేసి మొత్తం కలుపుకోవాలండి. బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక క్లాత్ పైన పెట్టుకొని ఇలా గారెలను ఒక సైడ్ నుంచి కాగేంత వరకు తిప్పుకోవాలండి. ఇవి సంక్రాంతికి ఎంతో ముఖ్యంగా చేసుకుంటారు. అందరూ చేసుకుంటారు ఈ గారెలు. ఇలా కరకరలాడుతూ ఉంటాయి. ఎంతో టేస్టీ అయిన అలసంద గారెలు రెడీ అండి. మీకు సంక్రాంతికి ఎంతో ఇష్టంగా చేసుకుంటారు కదా, ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా మళ్ళీ ఒకసారి క్లాత్ పైన పెట్టి వేసుకోవాలి. ఈ గారెలు మిక్సీలో వేసుకొని చేసినా కూడా ఎంతో టేస్టీగా ఉంటాయండి. కరకరలాడుతూ ఉంటాయి. ఈ విధంగా చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో టేస్టీ అయిన గారెలు రెడీ అండి. చికెన్, మటన్ లేకి ఎంతో టేస్టీగా ఉంటాయి.